పింపుల్స్, డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వీటన్నింటికి ఈ ఒక్క క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. మన ముఖానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. అలాగే పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుందండి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఔషధం మొక్క వచ్చేసి వేపాకు చెట్టు అండి. ప్రతి ఒక్కరికి అందుబాటుగానే ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా దొరుకుతుంది. దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన జుట్టుకు, మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. సో ఎలాంటి చర్మ సమస్యలకైనా సరే ఈ ఒక్క క్రీమ్ని రెడీ చేసుకున్నారంటే 100% ఫలితం ఉంటుంది. మీరు కూడా ఉపయోగించిన తర్వాత మీ పిక్ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. చాలామంది రిక్వెస్ట్ చేశారండి మన కమెంట్ సెక్షన్లోని మొటిమలు పోవడానికి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించండి అని చెప్పి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం మనకు కావాల్సింది వచ్చేసి వేపాకండి. వేపాకు మొటిమలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలను పూర్తిగా తగ్గిస్తాయండి. అంతేకాదండి, మొటిమల వల్ల వచ్చేటువంటి మచ్చల్ని కూడా వేపాకు శుభ్రంగా తొలగిస్తుంది. దురద, మంట, దద్దుర్లు మరియు ఇతర ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉన్నా సరే మన స్కిన్ పైన ఇట్టే నివారిస్తుందండి. వేప వల్ల మన చర్మానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో కొద్దిగంత వేపాకు తీసుకోవాలండి. ఇక వేపాకంతా సపరేట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముఖం పైన చిన్న చిన్న గుంటల్లాగా ఉంటాయి కదండి, ఓపెన్ పోర్స్. ఈ ఓపెన్ పోర్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. వేపాకు ఓపెన్ పోర్స్ని శుభ్రం చేస్తుందండి. తద్వారా ఏంటంటే ఎప్పుడైతే పోర్స్ని శుభ్రం చేస్తుందో వేపాకు, ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోయి స్కిన్ అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి. ఓపెన్ పోర్స్ని కూడా తగ్గించడానికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదండి, స్కిన్ని కూడా చాలా గ్లోగా చేస్తుందండి. వేపాకు మన స్కిన్ పై ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చేలాగా చేస్తుందండి. వేపలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వచ్చే ముడతలను కూడా తగ్గించి చర్మాన్ని బిగుతుగా ఉండేలాగా చేస్తాయి. ఇక అలోవెరా కూడా తీసుకోవాలండి. సో మొక్క నుంచి అలోవెరా తీసిన తర్వాత కలబందని తీసిన తర్వాత కొద్దిసేపు వాటర్లో పెట్టాలండి. కలబంద నుంచి ఎల్లో కలర్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంత లిక్విడ్ పోయేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో ఎప్పుడైనా సరే కలబందని మొక్క నుంచి తీసిన తర్వాత కొద్దిసేపు ఖచ్చితంగా వాటర్లో పెట్టాలండి. అలా చేయడం వల్ల కలబందలో ఉండేటువంటి ఎల్లో కలర్ లిక్విడ్ అంతా పక్కకు వచ్చేస్తుంది. నేను కావాలని వైట్ కలర్ డబ్బాలోనే ఈ కలబందను వాటర్ అందులోనే ఫిల్ చేసి పెట్టేశాను అనమాట. అంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్పి ఆ ఎల్లో కలర్ లిక్విడ్ రిలీజ్ అవ్వడాన్ని మీరు చూశారు కదండి. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ యూజ్ చేసేటప్పుడు అలోవెరాని డైరెక్ట్ యూజ్ చేయకుండా కట్ చేసిన తర్వాత మొక్క నుంచి సపరేట్ చేసిన తర్వాత వాటర్లో పెట్టేసేయండి. సో ఇక ఈ విధంగా ఒక చిన్నది కలబంద ముక్క అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ముళ్ళులు తీసేసుకోవాలండి. పీల్ తీయని అవసరం లేదు, పైన ఉన్నటువంటి స్కిన్ని తీసేయని అవసరం లేదండి. సో అలాగే కట్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది కలబంద వల్ల మన జుట్టుకు, చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ని తొలగించడానికి, అలాగే చర్మాన్ని స్మూత్గా, నరిషింగ్గా ఉండేలాగా చేయడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. పింపుల్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. ఈ క్రీమ్ని వాడడం వల్ల 3 రోజుల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారండి. ఇక వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇందులోనే వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి. సో అలోవెరాలో ఉన్నటువంటి జెల్లే సరిపోతుంది. ఇక ఈ విధంగా పలుచగా ఉన్నటువంటి క్లాత్ తీసుకోండి. ఇందులోని మనం తయారు చేసుకున్నటువంటి ఈ జెల్ని ఇందులో యాడ్ చేసి గట్టిగా పిండేసామంటే రసం సపరేట్ అవుతుందండి. సో ఈ ఒక్క మెథడే కాదండి, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత రోజ్ వాటర్ తీసుకోవాలండి. రోజ్ వాటర్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జస్ట్ ఈ మాత్రం అయితే సరిపోతుంది.
ఇప్పుడు మనం తయారు చేసినది వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో వారానికి సరిపడా మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాం. ఇక ఇందులోకి గ్లిజరిన్ తీసుకోవాలండి. గ్లిజరిన్ వల్ల మన స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చర్మం కాంతివంతంగా మెరవడానికి గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇందులోకి బాదం ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు బాదం ఆయిల్ ప్లేస్లో కావాలంటే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ తీసుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏవైనా అందుబాటులో లేకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి ఇక మనం యాడ్ చేసుకోవాల్సింది వచ్చేసి కాస్త క్రీమ్గా ఉండడం కోసం అని చెప్పి, ఇక ఇది క్రీమ్ లాగా రెడీ అవ్వడం కోసం అని చెప్పి మనము గ్జాందంగం పౌడర్ ఉంటుంది కదండి, అలోవెరా జెల్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి పౌడర్ని కొద్దిగంతా యాడ్ చేసి అలా పక్కన పెట్టేసామంటే జెల్ అనేది రెడీ అవుతుందండి. సో లేదు అనంటే మనం బయట నుంచి తెచ్చినటువంటి ఈ అలోవెరా జెల్నైనా యూజ్ చేసుకోవచ్చు. గ్జాందన్ పౌడర్ మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి. చాలా తక్కువ ప్రైస్కే అలోవెరా జెల్ తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అది ఒకవేళ మీ దగ్గర అందుబాటుగా ఉన్నట్లయితే ఒక చిటికెడు ఇందులో కలిపేసి పక్కన పెట్టేసేయండి, మంచిగా జెల్ అనేది రెడీ అవుతుంది. సో అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను బయట నుంచి తెచ్చినటువంటి ఈ అలోవెరా జెల్ తోటి చూపిస్తున్నాను. చాలామంది ఏంటంటే మన వీడియోస్లో నేను ఇలా గ్రీన్ కలర్ అలోవెరా జెల్తో చూయించినప్పుడు వైట్ కలర్ ఉంది మా దగ్గర, యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదు అని అడుగుతున్నారు. వైట్ కలర్ అయినా పర్లేదు, ఈ విధంగా గ్రీన్ కలర్ అయినా పర్లేదు. సో మనం ఇది ఎంతసేపు మిక్స్ చేసినా ఇంకాస్త ఉండలుగా అలాగే ఉంటుంది అండి. కావాలంటే నేను మిక్స్ చేసి చూపిస్తా చూడండి. కాబట్టి మనము చిన్న మిక్సీ జార్, ఇందాక మనము వేపాకు మిక్సీ పట్టుకున్నాం కదండి, కలబంద వేపాకు మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటే జెల్ అనేది రెడీ అవుతుందండి. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మొటిమలతోటి చాలామంది చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు మొటిమలు అనేవి ఎందుకు వస్తాయి అని? చాలామందికి ఆ సందేహం కలిగే ఉంటుందండి. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. చర్మ రంధ్రాలు అదనపు నూనె, అలాగే చనిపోయిన చర్మ కణాలు మరియు బ్యాక్టీరియాతో మూసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో హార్మోన్ల మార్పిడి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు మరియు జన్యుపరమైనటువంటి కారణాల వల్ల చర్మంపై నూనె ఉత్పత్తి పెరిగి వాపు, ఎరుపు వంటి మొటిమలకు దారితీస్తుంది. అంతేకాదండి, యుక్త వయసు అలాగే నెలసరి సమయాలు, గర్భధారణ సమయంలో కూడా ఎక్కువగా హార్మోన్లలో వచ్చేటువంటి హెచ్చుతగ్గుల వల్ల, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదండి, అలా ఎక్కువగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇక జెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్లో ఫిల్ చేసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. సో నిలువ ఉండడం కోసం అని చెప్పి మనం కెమికల్స్ని మిక్స్ చేయలేదు కదండి. ఉదయం లేవంగానే కొద్దిగా, అలాగే రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. చర్మానికి సంబంధించినటువంటి పింపుల్స్, యాక్నే, డార్క్ స్పాట్స్, అలాగే మెలస్మా, బ్లెమిషెస్ అన్నీ కూడా ఈజీగా తొలగిపోతాయండి. మీరు ప్రయత్నించి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో ఆల్రెడీ చాలామంది అడిగారు, 1 by 1గా వీడియో వస్తుందండి. మీరు అడిగినటువంటి వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది, చేయదేమో అనుకోవద్దండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఇంకా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ చేయడానికి ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.